శ్రీమాత్రే నమః. నెల రోజుల్లో అప్పులన్నీ తీరాలంటే ఇలా చేయాల్సిందేనా? ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దగ్గర అప్పు చేయాల్సిందే. సీఎం నుంచి పీఎం వరకు అప్పు చేస్తూనే ఉంటారు. అయితే ధనికులు అప్పు చేస్తే ఏం కాదు కానీ, పేదవారు అప్పు చేసి తీర్చలేని పరిస్థితులు ఏర్పడితే మాత్రం బ్రతకలేరు. అప్పు, ముప్పు అనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిందే. మరి అప్పు చేసే ముందు తప్పకుండా ఆలోచించాలి. నువ్వు రూ. 10,000 సంపాదిస్తే 5,000 అప్పు చేస్తే సరిపోతుంది. కానీ తాహతకు మించి అప్పులు చేస్తే తీర్చడానికి జీవితకాలం సరిపోదు. అప్పు చేసిన వారు జీవితం మొత్తం అప్పులు కడుతూనే ఉంటే, ఇక అప్పు ఇచ్చిన వారు రోజురోజుకు ధనికులవుతూనే ఉంటారు. అయితే కొంతమంది అప్పులు చేసి నెలంతా సంపాదించినా కానీ అది అప్పులు కట్టడానికి కూడా సరిపోదు. అలా జీవితకాలం అప్పులతో సతమవుతున్నటువంటి వారి కోసం పండితులు ఒక చిన్న చిట్కా చెప్పారు. దీని ద్వారా అప్పులన్నీ తొలగిపోయి ఆర్థిక లాభం చేకూరుతుందట. అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ప్రతిరోజు ఉదయం నిద్రలేచి తలంటూ స్నానం చేసి మీ ఇంట్లోని దేవుడు ఉండే రూమ్ని శుభ్రం చేసి దేవుడికి ఇష్టమైన పూలు పెట్టి దేవుడి గదిలోని ఉత్తరం దిక్కున తప్పనిసరిగా నెయ్యి దీపం పెట్టండి. అలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మీ అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోతూ ఉంటాయి. దీపం అనేది జీవితంలో అంధకారాన్ని తొలగిస్తుంది. ఇలా నెయ్యి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యక్షమై అప్పులన్నింటినీ మాయం చేసి ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది.